హలో అనంద, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎస్టర్డే వీడియోలో విఎస్ కోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, పాత్ ఎలా సెట్ చేయాలి అనేది ఎస్టర్డే వీడియోలో చూసాం కదా. ఈ వీడియోలో ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోల్డర్కు సంబంధించి ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ ఫైల్స్ని ఎలా రన్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ముఖ్యంగా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం ఏదన్నా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని ఒక ఫైల్స్ని ప్రాక్టీస్ చేసుకోవటానికి, లైక్ జావా, వెబ్ డెవలప్మెంట్, ఇంకా బ్యాక్ అండ్ డిబిఎంఎస్, వీటికి సంబంధించి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇదొక బెస్ట్ రిసోర్స్. విఎస్ కోడ్ అనేది బెస్ట్ రిసోర్స్. మాన్యువల్గా కూడా చేయొచ్చు, బట్ విఎస్ కోడ్లో చేస్తే ఏంటంటే మంచిగా ఈజీ వేలో అయిపోతుంది అనమాట. సో దీనికి సంబంధించి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నిన్న ఇన్స్టాల్ చేసాం కదా, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్లో విఎస్ కోడ్ అని టైప్ చేయండి. ఇలా విఎస్ కోడ్ వెల్కమ్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. వెల్కమ్ బోర్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అనే దగ్గర న్యూ ఫైల్, ఫైల్, ఓపెన్ ఫోల్డర్స్ ఇలా చూపిస్తున్నాయి కదా. ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మన సి డ్రైవ్లోకి అయితే వచ్చేస్తాం. సి డ్రైవ్లో ఎక్కడ ఏ పాత్లో మనము ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వచ్చి మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ డిస్క్ సిలో ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ యూజర్స్లో చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూజర్స్లో ఇక్కడైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను యూజర్లో చేస్తున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫోల్డర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఫోల్డర్ అనే చేసే దాంట్లో ఒకవేళ మీరు జావా ప్రాక్టీస్ చేయాలనుకుంటే జావా సిరీస్, సి ప్రాక్టీస్ చేయాలనుకుంటే సి, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్స్, వెబ్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే వెబ్ డెవలప్, మీకు నచ్చిన నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను వెబ్ డెవలప్ అని ఫోల్డర్ క్రియేట్ చేశాను. సెలెక్ట్ ఫోల్డర్ అండ్ మనకి ఫోల్డర్ అయితే సెలెక్ట్ ఫోల్డర్, ఫ్రెష్గా ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫోల్డర్. ఇక ఫోల్డర్ క్రియేట్ అయిన తర్వాత ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ ఫైల్, న్యూ ఫోల్డర్ ఇలా కొన్ని చూపిస్తున్నాయి కదా. న్యూ ఫైల్ మీద క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డెవలప్ అంటే సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్, జావా స్క్రిప్ట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిఎంఎల్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ జావా చేయాలనుకుంటే ఫస్ట్ .java అని సేవ్ చేసుకోవాలి, అప్పుడు జావా వస్తుంది. ఇప్పుడు మనం వెబ్సైట్ కదా చేసేది, వెబ్సైట్కి index.html అని టైప్ చేస్తే మనకి HTML సంబంధించి ఓపెన్ అవుతుంది. లెట్స్ సీ, అర్థమైంది కదా. ఇక్కడ కోలన్ అనే బటన్ క్లిక్ చేసి ఎంటర్ కొడితే మనకి HTMLకి సంబంధించి కోడ్ అనేది ఆటోమేటిక్గా డైరెక్ట్గా వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎందుకు ఈ యొక్క విఎస్ కోడ్ని యూస్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ డెవలపర్స్ కూడా విఎస్ కోడ్లోనే చేస్తారు. ఇంకా అదర్ కమాండ్ ప్రాంప్ట్ వీటిల్లో అంత క్లియరెన్సీ ఉండదు. సో అందుకే పీపుల్ ఎక్కువగా విఎస్ కోడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇలాగా index.html చేశాను. సేమ్ ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఎస్ చేయాలనుకుంటున్నాను. style.css అని క్రియేట్ చేస్తే సిఎస్ఎస్కి సంబంధించి ఫైల్ క్రియేట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్
మనం జావా స్క్రిప్ట్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ డాట్ జేఎస్ కొడితే జావా స్క్రిప్ట్ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. సేమ్ ఇంతే. ఇప్పుడు మనము ఇది క్రియేట్ అయిందా కాలేదా అనేది చూద్దాం. దీనికి సంబంధించి కొన్ని ఎక్స్టెన్షన్స్ అనేవి మనము ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. మెయిన్లీ విఎస్ కోడ్లో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్స్ కాడ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇదే ఎక్స్టెన్షన్స్. ఆల్రెడీ నేను వెబ్సైట్కి సంబంధించి అన్ని ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలనుకుంటే హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్కి సంబంధించినవి ఇవి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసినవి ఉన్నవి, అవి చూపిస్తాను. రైట్, ఇగో ఇన్స్టాల్డ్ సి సి కావాలంటే సి యాష్. దీనికి సపరేట్ వీడియో అయితే చేస్తాను, మీరు నెక్స్ట్ చూడండి. ఇప్పుడు సి అనేది హెచ్టిఎంఎల్ వెబ్ డెవలప్మెంట్ది చూస్తున్నాం కాబట్టి వెబ్ డెవలప్మెంట్ చేద్దాం. ఇవన్నీ నేను ఇన్స్టాల్ చేసినవి. ఇట్లాగా ఎక్స్టెన్షన్స్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. దీనికి సంబంధించి లైవ్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లైవ్ సర్వర్ అనే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్క థీమ్ గురించి ఒక్కొక్కసారి నేను డిస్కస్ చేస్తాను. ఈరోజు వచ్చేసి ఫోల్డర్ క్రియేట్ చేయడం, ఫైల్ క్రియేట్ చేయడం కాబట్టి ఈరోజు ఇంతవరకు చెప్పి వదిలేస్తున్నాను. సో ఇప్పుడు ఇది చూద్దాం వర్క్ అవుతుందో కాదో. ఓపెన్ లైవ్ సర్వర్, రైట్ క్లిక్ ఇస్తే ఇవన్నీ వస్తవి. ఓపెన్ లైవ్ సర్వర్. సి దిస్ ఈస్ ది అవర్ వెబ్సైట్ యాక్చువల్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన వెబ్సైట్. దీంట్లో మనకి కావాల్సిన డిజైన్స్, వెబ్సైట్కి సంబంధించి పిక్చర్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదంతా వచ్చే వీడియోలో కంపల్సరీ మీకు డెఫినెట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు ప్రాజెక్ట్కి సంబంధించి ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. మాన్యువల్గా ఇది ఎలా క్రియేట్ అయింది అనేది ఇప్పుడు మాన్యువల్ వేలో చూద్దాం. సి డ్రైవ్లోకి అయితే వెళ్దాం. ఎక్కడ క్రియేట్ చేసాం? సి డ్రైవ్లో యూజర్స్లో యూజర్ అనే ఫైల్లో మనం వెబ్సైట్ ఇదిగో వెబ్ డెవలప్. ఇక్కడ ఇండెక్స్ అనేది మనం క్రియేట్ చేసిన 3 ఫైల్స్ కూడా మాన్యువల్గా అక్కడ ఎలాగైతే క్రియేట్ చేసామో ఇక్కడ కూడా అలాగే క్రియేట్ అయింది. సో దట్స్ ఇట్ గైస్. ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ఫోల్డర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ ఫైల్స్ మన మాన్యువల్ సి డ్రైవ్లో ఎలా సేవ్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా మీకు తెలియాల్సినవి ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఇట్. ఈ వీడియో కనుక మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ విషయాలు తెలియని ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.